హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తున్నందుకు. తమ్నేల్ అండ్ ఇంట్రో చూస్తే అర్థమైపోయింది కదా. ఈ రోజు మనం వచ్చేసాము నెహ్రూ జువాలజికల్ పార్క్ కి. హైదరాబాద్ లో చూడాల్సిన మస్ట్ విజిట్ ప్లేసెస్ లో ఈ జూ పార్క్ కూడా ఒకటి ఉంటదన్నమాట. ఈ జూ పార్క్ వచ్చేసి మన హైదరాబాద్ లో 1963 అక్టోబర్ 12 లో అయితే స్టార్ట్ అయిందనమాట. దగ్గర 300 ఎకరాల దాకా ఉంటదట. దీంట్లో అప్రాక్సిమేట్ గా 1100 జంతువులు ఉన్నాయంట. చూద్దాం, ఈ యానిమల్ లవర్స్ కి అయితే ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇటు లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అవన్నీ అయితే ఒక ఫ్లెక్సీలో క్లియర్ గా రాసి ఉందన్నమాట. అక్కడైతే చూపిస్తాను, మీకైతే క్లియర్ గా అర్థమైపోద్ది. ఇక్కడ అయితే ఎప్పుడు చూసినా పబ్లిక్ చాలా ఉంటారు. ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా బాగుంటారు. సో వీక్ డేస్ లో పోవడం బెటర్ అన్నమాట. ఈ జూ పార్క్ అంతా మనం నడుచుకుంటూ అయితే అస్సలు చూడలేమన్నమాట. సో అందుకే మనకి ఇక్కడ టాయ్ ట్రైన్ అండ్ ఇట్లా బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. మేము టాయ్ ట్రైన్ లో కాకుండా ఇట్లా బ్యాటరీ వెహికల్ అయితే తీసుకున్నాము. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ 10 to 15 మెంబర్స్ ఉన్నారంటే మీరు సపరేట్ గా ఇట్లా బ్యాటరీ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అరౌండ్ 2500 to 3000 ఉంటదంట. మేమైతే అట్లా ఓన్ వెహికల్ కాకుండా ఇండివిజువల్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఒక్కరికి 95 రూపీస్ అట్లా పడింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసాము మనం వైట్ టైగర్ దగ్గరికి.
అందరూ చూడండి. జూ పార్క్ మొత్తంలో జనాల్ని ఎంటర్టైన్ చేసేది ఎలుగుబంటి అనమాట. సో మనకు దగ్గర నుంచి కనపడుతుంది, మస్తు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది యాక్షన్స్ చేసుకుంటా. మిగతా యానిమల్స్ మాత్రం అన్నీ కొన్ని పడుకొని కొన్ని వాటి గుహలలో ఉండి కొద్దిగా కనపడినట్టు ఉంటాయి అనమాట. ఇది మాత్రం ఫుల్ పబ్లిక్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే నేల మీద నాటుకోడి కూడా ఉంది చూడండి. హైదరాబాద్ జూ పార్క్ లో నాటుకోళ్ళు కూడా జూ పార్క్ లో ఉందన్నమాట. అంటే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు వస్తే వాళ్ళకి అది కూడా వింతే కాదా, మనకు వింత కాకపోయినా. సో నాటుకోడి అక్కడ తిరుగుతా ఉంది చూడండి. వెహికల్ ఒక దగ్గర దింపి వెళ్ళిన తర్వాత ఆ సరౌండింగ్స్లో ఉన్న మనం యానిమల్స్ అన్నీ చూసిన తర్వాత ఇట్లా ఒక బస్ స్టాండ్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఆ హాల్ట్కి అయితే వచ్చేస్తే ఆ వెహికల్ వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఏ వెహికల్ వచ్చినా ఎక్కొచ్చు, టికెట్ చూపిస్తే ఎక్కించుకుంటారు అనమాట. అట్లా దిగి ఇంకో స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ అన్నీ డీర్స్, దుప్పిలు, జింకలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది వాటికి ప్లేస్ అయితే. ఈ బ్యాటరీ వెహికల్ అయితే అన్ని కవర్ చేయదన్నమాట. మెయిన్ ఉన్నాయి అన్ని కవర్ చేస్తూ ఉంటుంది. జిరాఫీ దగ్గర అయితే మనకు హాల్టింగ్ లేదు, వెహికల్లో వెళ్తుంటేనే చూడాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ జిరాఫీ కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం చూడబోతున్నాము క్రొకడైల్స్, మొసళ్ళు అనమాట. ఎన్ని ఉన్నాయో అసలు లెక్కే లేవు, చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని స్లీపీ మూడ్లు ఉన్నాయన్నమాట. ఈ వీడియో అంతా చూడండి ఎన్ని మొసళ్ళు ఉన్నాయో కౌంట్ చేసి కమెంట్ బాక్స్లో ఎవరైనా చేద్దారో చూద్దాం. చూడండి ఎన్ని ఉన్నాయో.
ఎలిఫెంట్స్ అయితే 2 ఉన్నాయన్నమాట. అవి కూడా ఎండకి చూసారా ఆ గడ్డి మొత్తం తీసుకొని మీదేసుకుంటున్నాయి. సో ఎలిఫెంట్స్ని చూసేయండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్. అన్ని రకాల పాములు, అన్ని డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చిన్న టార్టాయిస్ తాంబేలు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ మనం బ్యాటరీ వెహికల్ ఎక్కే ముందు పెద్ద టార్టాయిస్ ఒకటి ఉంటుంది, ఇంకా బటర్ఫ్లై హౌస్ కూడా ఒకటి ఉంటుంది. ఆ పెద్ద టార్టాయిస్ దాని పేరు రాక్షసుడు అనమాట. ఈ జూ పార్క్ పెట్టిన దగ్గర నుంచి ఉంది అనమాట. దానికైతే 125 years అంట. సో ఏజ్ ఎక్కువ అయిపోయి అయితే చనిపోయిందంట 1 month బ్యాక్ అయితే. సో ఇప్పుడైతే లేదు. లాస్ట్ లో ఇక్కడైతే స్నేక్స్ అన్ని వాళ్ళు చూపిస్తున్నారు. డిఫరెంట్ స్నేక్స్, వాటి నేమ్స్, దాని స్పెషాలిటీ ఏందని అయితే అన్ని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. చనిపోవడమో లేదు లావు కావడమో సన్నగా కావడమో కాదు. ఈ పాముకి అలాంటి లక్షణాలు ఏవీ లేవు. ఇది ఒక నాన్ వెనమస్ స్నేక్. ఈ పాముని ఐడెంటిఫికేషన్ కి చూసారంటే గనక దానిపైన లైన్స్ కనిపిస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ రెడ్ సైన్ బేవర్. Count how many heads are there. कितना मुंडी है उसमें गिनती करिएगा, आपको मालूम होगा उसके ऊपर. 2 मुंडी नहीं है उसको, या है देख लेके बताइए. how many heads are there madam? ఒకటే ना అవే రైట్. ఈ అట్లా కనిపిస్తది. మిగతా పాము పేరు మాత్రమే 2 తలకాయల పాము, కానీ పాముకు ఉన్నది ఒకటే తలకాయ, ఒక త్రోక. అట్లా జూ పార్క్ అంతా చూసి ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.